టీడీపీ జనసేన పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. పి గన్నవరం జనసేన నేత పాముల రాజేశ్వరి, అలాగే రాయచోటి టీడీపీ నేత రమేష్ కుమార్ రెడ్డి, ఇటీవలే జనసేనకు గుడ్ బై చెప్పిన విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్. టీడీపీ జనసేన పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. పి గన్నవరం జనసేన నేత పాముల రాజేశ్వరి, అలాగే రాయచోటి టీడీపీ నేత రమేష్ కుమార్ రెడ్డి, ఇటీవలే జనసేనకు గుడ్ బై చెప్పిన విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఈ ముగ్గురు వైఎస్ఆర్సీపీలో చేరడానికి గల ప్రధాన కారణం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కొద్దిసేపటి కిందట బస్సు యాత్ర జరుగుతున్నటువంటి గంటావారిపాలెం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు స్టేషన్ ప్రాంతం దగ్గర 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలక నేతలు అటు తెలుగుదేశం పార్టీ జనసేన నుండి చేరారు. పి గన్నవరానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, గతంలో 2 సార్లు శాసనసభ్యులకు పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి జనసేన ఇన్ఛార్జ్ గా మొన్నటి వరకు ఉన్నారు. జనసేన నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా రాయచోటికి సంబంధించి కడప జిల్లా రాయచోటి తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా విజయవాడ వెస్ట్ జనసేనకు సంబంధించినటువంటి విజయవాడ వెస్ట్ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ కూడా కొద్దిసేపు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు 3 ఈ నియోజకవర్గాల్లో అనూహ్యంగా జరుగుతున్నటువంటి రాజకీయ మార్పులకి ఈ చేరికంత ఆర్కారంగా మనం చెప్పొచ్చు. పి గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి చేరారు. ఇప్పటికే అటు పి గన్నవరం కానీ రాజోలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కొద్ది రోజుల కిందట ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. రాజోలు నుండి కూడా కంటెస్ట్ చేస్తున్నారు. పి గన్నవరంలో జనసేన పార్టీ నుండి సీట్ ఆశించినటువంటి పాముల రాజేశ్వరి అటు పి గన్నవరం కానీ రాజోలు కానీ ఎక్కడన్నా సీట్ వస్తుంది. కానీ ఇక్కడ ఆర్థికంగా వేరొకరు డబ్బులు పెట్టే వాళ్ళకి సీట్ ఇస్తుంటే పవన్ కళ్యాణ్ మోసం చేసిన నేపథ్యంలో పాముల రాజేశ్వరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. మరొకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి సేమ్ రమేష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం ఇన్ఛార్జ్ గా అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా కూడా గతంలో పనిచేశారు. ఈయన సోదరుడు శ్రీనివాసులు రెడ్డికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆయన భార్య కడప అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీని పోటీ చేస్తే బలమైనటువంటి వర్గం కలిగి ఇక్కడ తెలుగుదేశం పార్టీ డబ్బులున్నటువంటి వ్యక్తికి సీట్ అమ్ముకుందని రమేష్ రెడ్డి ఇప్పటికి ఆరోపించారు. డబ్బులున్న వాళ్ళకి సీట్లు అమ్ముకుంటూ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు. సో ఈ ద్రోహాన్ని మేము భరించలేమో, ఈ నమ్మక ద్రోహాన్ని భరించలేక పార్టీ మారుతున్నట్టు రమేష్ కుమార్ రెడ్డి కొంచెంసేపటి కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింటారు. మరొకవైపు విజయవాడ వెస్ట్ కూడా చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో వచ్చిన తర్వాత జనసేన విజయవాడ వెస్ట్ నుండి పోటీ చేస్తుందని ముందు చెప్పారు. 24 సీట్లలో విజయవాడ వెస్ట్ ఉందన్నారు. పోతిన మహేష్ ఇంటికి ప్రచారం చేసుకుందని సాక్షాత్ పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ తీరా చూస్తే బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత సుజనా చౌదరి, ఎవరైతే 1,000 కోట్ల బ్యాంకులను చీట్ చేసినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి సుజనా చౌదరి కోసం పవన్ కళ్యాణ్ ఈ సీటుని, ఒక బీసీ నాయకుడు ఉన్నటువంటి పోతిన మహేష్ ప్రాతినిధ్య సీటుని బీజేపీకి చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆ ద్రోహాన్ని 10 సంవత్సరాలుగా ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తూ ఈ రోజు ఒక డబ్బున్నటువంటి వ్యక్తి కోసం ఆర్థిక లావాదేవీల కోసం ఈ సీటును అమ్మేస్తారా అంటే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి ఈ నేపథ్యంలో పోతిన మహేష్ బీసీలకు అత్యధిక ప్రాధాన్యం మనం చూస్తున్న ఇటు ఎస్సీ లీడర్లు కానీ బీసీ లీడర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దక్కుతున్నటువంటి ప్రాధాన్యతను గుర్తించి ఒక నాయకుడు మాట ఇస్తే కేడర్ కి సామాన్య కార్యకర్తలు కూడా కార్పొరేటర్లు కూడా సూచిస్తున్న నాయకుడి దగ్గర పనిచేస్తే రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది, ముఖ్యంగా బీసీ వర్గాలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో పోతిన మహేష్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ 3 చాలా కీలకమైనటువంటి జాయినింగ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి జనసేన నుండి పెద్ద ఎత్తున నాయకులు చేరుతున్న పరిస్థితి. ఈరోజు 2 మాజీ ఎమ్మెల్యేలు, ఒక జనసేన వెస్ట్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి.